హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు స్క్రీన్ మీద చూస్తున్న ట్రావెల్ స్లైడ్ టెక్స్ట్ రివీల్ యానిమేషన్ అనేది క్యాన్వాలో ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ ఓపెన్ చేసుకోండి. క్యాన్వా యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుండి డౌన్ చేసుకోండి. క్యాన్వా ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. అక్కడ వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వీడియో 1080p అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ 1080p ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెంసేపు లోడింగ్ అయితే వస్తుంది. లోడింగ్ వచ్చాక న్యూ డిజైన్ ఓపెన్ అవుతుంది. ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి మీరు ట్రావెల్ టెక్స్ట్ యానిమేషన్ అయితే ఏ కంట్రీకి చేద్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ నేమ్ అయితే సెట్ చేయండి. సెట్ చేసి ఫొటోస్లోకి అయితే వెళ్ళి ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్లోకి అయితే వెళ్ళి ఆ కంట్రీ యొక్క నేమ్ అయితే మీరైతే టైప్ అయితే చేసుకోండి అనమాట. ఆ కంట్రీ నేమ్ అయితే మనం సరిగ్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా లేకుండా టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుని టెక్స్ట్ అయితే జూమ్ చేసుకుని టెక్స్ట్ కలర్లోకి అయితే వెళ్ళి కలర్ అయితే మార్చుకోండి. కలర్లోకి మార్చుకుని టెక్స్ట్ ఎఫెక్ట్స్లో అయితే వెళ్ళి టెక్స్ట్‌కి అయితే ఎఫెక్ట్స్ అయితే ఇవ్వండి. నేనైతే లిఫ్ట్ ఎఫెక్ట్స్ అయితే ఏం చేశాను. నెక్స్ట్ అయితే ఫాంట్‌లోకి అయితే వెళ్ళి టెక్స్ట్‌కి అయితే ఒక మంచి అద్భుతమైన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్‌కి సెంటర్‌లో ఉండేలా అయితే టెక్స్ట్ అయితే ప్లేస్ చేసుకోండి. టెక్స్ట్ అయితే ప్లేస్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పీఎన్‌జీ కింద అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత మనకు కొంచెంసేపు అయితే టైం అయితే పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయింది. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయిన తర్వాత మనం ఆ టెక్స్ట్‌ని అలాగే ఆ ఇమేజ్‌ని మనం డిలీట్ అయితే చేసేయాలి. డిలీట్ చేసి మళ్ళీ ఆ డిజైన్ మీద అయితే మనం సెలెక్ట్ చేసి గ్యాలరీలోకి అయితే వెళ్ళి మనం పీఎన్‌జీ ద్వారా క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్‌లోకి అయితే వెళ్ళి రియల్ ప్లెయిన్ అని అయితే సెట్ చేయండి. సెట్ చేస్తే మనకు చాలా రకాల ప్లెయిన్ ఇమేజెస్ అయితే దొరుకుతాయన్నమాట. అందులో మీకు నచ్చిన ప్లెయిన్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మీరు ఎలిమెంట్స్‌లోకి అయితే వెళ్ళి ఎలిమెంట్స్‌లో షేప్స్‌లో ఒక స్క్వేర్ షేప్ ఆఫ్ షేప్ తీసుకొని మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ అయితే ఫుల్‌గా హైడ్ అయ్యేలాగా అయితే ఆ యొక్క షేప్ అయితే యొక్క సైజ్ అయితే పెంచండి. మళ్ళీ ఆ షేప్ యొక్క సైజ్ డూప్లికేట్ తీసుకొని ఆ ఏరోప్లేన్‌కి తగ్గట్టుగా మీరైతే కొంచెం అడ్జస్ట్ అయితే చేయండి. టెక్స్ట్ అయితే ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే కనబడేలాగా ఏరోప్లేన్ సెలెక్ట్ చేసి బ బ్రింగ్ టు ఫార్వర్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే లేయర్స్‌లోకి అయితే వెళ్ళి సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అలాగే ఏరోప్లేన్ సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ కింద అయితే చేసుకోవాలి. గ్రూప్ కింద అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం అయితే ఆ గ్రూప్ యొక్క సైజ్ అయితే మనకు పెంచుకోవాలన్నమాట ఫుల్‌గా. సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. మనకు ఓన్లీ ఆ ఏరోప్లేన్ అయితే సగమే కనపడుతున్నట్టు. టెక్స్ట్ అయితే కంప్లీట్‌గా హైడ్ అయినట్టు చేసుకొని మనం ఆ గ్రూప్ యొక్క సైజ్ అయితే పెంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం దాన్ని జూమ్ అవుట్ చేయాలి. జూమ్ అవుట్ చేసి డూప్లికేట్ చేయాలి. దాన్ని డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ క్లిప్ దగ్గరికైతే వచ్చి లేయర్స్‌లోకి అయితే వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ప్రతి ఆప్షన్ మళ్ళీ మనం ఒకసారి గ్రూప్ కింద చేసుకొని ఈసారి ఏరోప్లేన్ అయితే మనం కొంచెం ఎదరికైతే మూవ్ అయితే చేయాలి. ఎదరికైతే మూవ్ అయితే చేసిన తర్వాత మన యానిమేషన్‌కి సంబంధించి ఏమన్నా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్‌లోకి అయితే వెళ్ళి మీరేమన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ట్రావెల్ టు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక కలర్ అయితే ఇచ్చాననమాట టెక్స్ట్‌కి. కలర్ అయితే ఇచ్చిన తర్వాత టెక్స్ట్ టైమింగ్ అయితే అడ్జస్ట్ చేసి టెక్స్ట్‌కి అయితే యానిమేషన్ అయితే యాడ్ చేశాను. యానిమేషన్ యాడ్ చేస్తే మనకి 2 క్లిప్స్‌కి మధ్యలో ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ట్రాన్సిషన్స్‌లో మ్యాచ్ అండ్ మూవ్ అని చెప్పేది ఒక ట్రాన్సిషన్ అయితే ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసి ఆ ట్రాన్సిషన్ యొక్క టైం అయితే మనం ఫుల్‌గా ఇంక్రీజ్ చేసుకోవాలి. 2.5 సెకండ్స్ అయితే మనం అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసి ఒకసారి మనం ప్రివ్యూ చూసుకుంటే మనకు అచ్చు పీసీలో చేసినట్టయితే వస్తుందనమాట. యానిమేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి డౌన్లోడ్ అవ్వడానికి అయితే కొంచెం సేపు టైం అయితే పడుతుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ అయితే బాగా ఉంటే ఫాస్ట్‌గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నాకైతే ఒక 2-3 మినిట్స్‌లో డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో చాలా స్మాల్ వీడియో అనమాట. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.